బీజేపీ కాంగ్రెస్ పార్టీకి ఏమైనా టైం ఇచ్చిందా? ఇంకా పోరాటం కొంత స్టార్ట్ చేయనట్టుర్రు. అటు రైతులకు సంబంధించి రైతు బంధు పడతలేదు. అటు సంబంధించిన రైతుల సమస్యలు చాలా ఉన్నాయి. అటు కరువు బాధితులు చాలా మంది ఉన్నారు. ఇటు పంటలు ఎండిపోతా ఉన్నాయి. వీటి అన్ని సమస్యలపైన కొంచెం టైం ఇచ్చే చూద్దాం అనుకుంటుర్రా కాంగ్రెస్? చూడండి, మొన్ననే మేము మాట్లాడితే మాది ఇప్పుడే గెలిచినాం, 30 రోజులు కానీ 60 రోజులు కానీ 100 రోజులు సమయం అన్నారు. 100 రోజుల్లో ఎన్నికల నోటిఫికేషన్ వచ్చింది. మేము ఇప్పుడే సుదీర్ఘకాలమైనటువంటి పోరాటం 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మేము ప్రతిపక్ష నాయకులుగా ప్రతిపక్ష పాత్ర పోషించి రాష్ట్ర ప్రభుత్వం చేసే తప్పిదాలను ఎండగట్టే పాత్ర మాకు అప్పచెప్పారు. మేము ఖచ్చితంగా బలమైనటువంటి ప్రతిపక్షంగా మేము పోరాటం చేస్తాం. కానీ ఈరోజు వారికి మనము ఇమ్మీడియట్గా మేము మాట్లాడితే మొన్ననే వచ్చింది ప్రభుత్వం, 100 రోజులు కూడా కాలే, మా మీద ఈ రకంగా తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెప్పి వాళ్ళు ఈరోజు మరి ఏడుపులు ఏడుస్తున్నారు. మేము ఒకటే చెప్తా ఉన్నాము, వారు చెప్పినటువంటి డిసెంబర్ 9 వారు చెప్పిన 100 రోజులు గడువు పూర్తయింది. దాని మీద మేము 100 రోజుల తర్వాత కూడా మేము చాలా స్పష్టంగా అడిగినాం, ప్రెస్ మీట్ పెట్టి అడిగినాం. ఎన్ని గ్యారెంటీ, ఇప్పటివరకు ఒక గ్యారెంటీ అమలు కాలేదు. ఒక 412 హామీలు ఒక హామీ కూడా అమలు చేయలేదు. పూర్తిగా వైఫల్యం చెందినరు. మరి పూర్తిగా మీరు దీని మీద ఈ డొల్లా ప్రభుత్వం అని చెప్పేసి మేము చాలా స్పష్టంగా చెప్పినాం. ఎన్నికల తర్వాత ఎన్నికల్లో మేము మా వాయిస్ ప్రజలకు తీసుకెళ్తాం. దాని తర్వాత కూడా ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ఎప్పటికప్పుడు ఎండగడతాం. ఫోన్ ట్యాపింగ్ విషయంలో కూడా మీకు సంబంధించినటువంటి బీజేపీ నాయకులు చాలా మంది ఉన్నారు. అటు రఘునందన్ రావు అందులో బాధితుడిగా ఉన్నట్టు తెలుస్తుంది. తర్వాత చాలా మంది లీడర్లు కూడా, అటు బండి సంజయ్ కూడా గతంలో అరెస్ట్ అయినప్పుడు కూడా నాతో ఫోన్ ట్యాపింగ్ చేస్తారు, మేము నిరసనలు దిగుతాం అంటే ముందే మా సమాచారం తెలుసుకొని మమ్మల్ని అడ్డుకుంటారు అని చెప్పడం జరిగింది. మీరు దీనిపైన ఏమంటారు? చూడండి, ఒక అధికారి నాతో కూడా చెప్పాడు, నా ఫోన్ కూడా ట్యాపింగ్ ఉన్నది. ఇది 1885 టెలికాం చట్టం కింద ఈ అధికారం కేంద్ర హోంశాఖకు తప్ప ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. వీళ్ళ పరిధిలో లేని అంశాలను కూడా వీళ్ళే ఇన్వెస్టిగేట్ చేసి వీళ్ళే దాన్ని ఈరోజు ఏదో చేసినట్లు కోర్టులో నిలబడదని తెలిసి వాళ్ళకి తెలుసు. అంటే అది వారికి మేలు చేయడానికి మాత్రమే ఈ కార్యక్రమం చేపడతా ఉన్నారు. వాళ్ళకి చిత్తశుద్ధి ఉంటే సిబిఐకి ఇవ్వమనండి, వాస్తవాలు బయటకు వస్తాయి.